రొయ్యలు పచ్చడి చేసుకోవడానికి రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలాకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు, లవంగాలు వేసుకొని బాగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల్ని ఒక పాన్లో వేసుకొని నీరంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీన్ని నూనెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయేలాగా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలండి. బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనము కారం 2 టేబుల్ స్పూన్లు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదిగా బాగా కలుపుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి. మనం చల్లారిన తర్వాతనే నిమ్మరసం పోసుకోవాలండి. మనం వేడి మీద నిమ్మరసం పోసుకుంటే ఊరగాయ అనేది చేదొచ్చేస్తుంది. కాబట్టి బాగా చల్లార్చనిచ్చి నిమ్మరసం అనేది పోసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇది ఒక 2-3 రోజుల వరకు బాగా ఊరిందంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.